మనమే చర్చించుకున్నాం. హైకోర్టు చెప్తా సార్, హైకోర్టు మన మీద స్ట్రిక్చర్స్ పాస్ చేస్తుందామంటే హైకోర్టు ఏం చెప్పినా అమలు చేస్తుంది మనమే కదా, మీరు చేసేది చేయండి, తర్వాత నేను చూస్తాను పో అని చెప్పినారని మనమే చర్చించాం. కాబట్టి ఈరోజు చట్టము అనేటువంటిది నా చుట్టము, చట్టాన్ని ఎట్టైనా వక్రీకరిస్తాను, ఏ రాజ్యాంగ సంస్థలకు నేను బాధ్యుని కాదు, నాకు మెజార్టీ ఉంది, నేను ఏమనుకుంటే అది అనేటువంటి ఆ ధోరణి ఏదైతే ఉందో ఆ ధోరణిలోనే ఈ రోజుకి వ్యవహరిస్తున్నారు. కాబట్టి పిన్నెల్లి రామకృష్ణాన్ని కాపాడడానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కష్టపడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి కష్టపడుతున్నారు. ఆ రీత్యానే ఆదేశాలు పోయి ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ఆయన కాపాడుతున్నారని మనం అనుకోవాలి తప్ప ఆయన ఖండించాలని మీరు అనుకుంటున్నారు, మీరు ఆశిస్తున్నారు ఒక ముఖ్యమంత్రిగా ఖండించాలి కదా అని. ఇంతకంటే పెద్ద సంఘటనలు ఏం ఖండించినాడు సార్? ఓ డోర్ డెలివరీ ఒక దళిత డ్రైవర్ను చంపి చేస్తే ఏమైనా ఖండించాడా? ఒక ఎంపీ పార్లమెంట్ సభ్యుడు దిగంబరంగా వాడు ఏదో పని చేస్తూ టీవీ అది ఏది వీడియోలు వస్తే ఏమైనా స్పందించాడా? కాబట్టి ఆయన ఏం స్పందించాడండి. ఆయన వీళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇట్లాంటి గ్యాంగ్ యొక్క రక్షకుడుగా ఆయన ఉంటున్నాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఈ పరిస్థితులు చూసి కొంతమంది అధికారులు కౌంటింగ్ రోజు మేము డ్యూటీలు చేయలేము అని భయపడుతూ లేఖలు రాస్తున్నారు కదా, మమ్మల్ని రిలీవ్ చేయండి అని. ఇది ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. నిన్న నా ఇంటర్వ్యూలోనే జయప్రకాష్ నారాయణ గారు చెప్పినారు, అలాంటి అధికారులను అసలు డిస్మిస్ చేయాలి, ఎందుకంటే పూర్తి అధికారాలతో బాధ్యతలు అప్పచెప్పినప్పుడు మేము చేయలేము అని అనడం అంటే అది అసమర్థుల కింద లెక్క. వాళ్ళు ఉద్యోగాలు చేయడానికి, విధులు నిర్వర్తించడానికి అనర్హులు వాళ్ళు తీసేయాలి అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పినారు ఆయన. సరే, ఆయన చెప్పారు, ఆయన ఒపీనియన్ అది. కానీ ఇంతమంది ఇలా అంటున్నారు అని అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఒకటి వెంకటకృష్ణ గారు, ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు అమితా గార్గు ఆమెను అక్కడ పల్నాడు కేసి ఆమె పోయింది కదా, ఆమె సిన్సియర్లీ ట్రయింగ్. అట్లాగే ఆఫీసర్లు ఉన్నారండి. ఇప్పుడు భయము ఎందుకు అంటే మళ్ళా ఇది చెప్తున్నారు కదా, మేమే వస్తాం, మేమే 150 170 మేమే వస్తున్నాం అని చెప్తున్నారు కదా. కాబట్టి వీళ్ళకి వ్యతిరేకమైతే రేపు ఏమన్నా ఇబ్బంది పెడతారేమో అనేటువంటి ఒక భయంతో అట్లా చెప్తుంటారు. కానీ ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా అవసరం లేదండి. ఎలక్షన్ కమిషన్ స్ట్రిక్ట్ గా జోక్యం చేసుకుని అవసరమైతే సిఎస్ ను అదుపు చేసి, కాదు సిఎస్ ను మార్చైనా సరే మొత్తం ఐఏఎస్ ఆఫీసర్లు అన్న రంగంలో దించమనండి. ఏ రిటర్నింగ్ ఆఫీసర్, నేను డ్యూటీ చాలా మంది తెలుసండి నాకు, ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు భయపడారండి. ఇట్లాంటి పిలిమిత్తల కోసం ఎవరు భయపడతారండి? వాళ్ళు ఏమంటే గవర్నమెంట్ వస్తామని మేమున్నాం, మేము ప్రొటెక్షన్ ఇస్తాం, మీకు కాన్స్టిట్యూషన్ డ్యూటీ చేయండి మీరు అనేటువంటి ధైర్యం కనుక ఇస్తే, ఎందుకంటే సిఎస్ గారు ఉన్నారు, జాగ్రత్తగా ఉండు మళ్ళా గవర్నమెంట్ వస్తుంది, నీ ఇష్టం, నేను కాపాడలేను అంటా అనుకోండి, భయం వస్తుంది కదండి ఓ సీనియర్ ఆఫీసర్ ఇట్లా అంటే. కాబట్టి అవసరమైతే ఇట్లాంటి లెటర్లు కనుక పోతే యాక్షన్ తీసుకోవాల్సి వాళ్ళ మీద కాదండి, యాక్షన్ తీసుకోవాలి, సిఎస్ మీద యాక్షన్ తీసుకోవాలా, సిఎస్ పక్కన పెట్టి ఇంకోరిని పెట్టాలా. ఐఏఎస్ ఆఫీసర్లకు మీరు మీ కాన్స్టిట్యూషన్ డ్యూటీ మీరు చేస్తారా అంటే చాలా బెటర్ గా చేసే ఆఫీసర్లు ఉన్నారండి. పోలీస్ ఆఫీసర్స్ కూడా అంకిత భావంతో చేసే వాళ్ళు ఉన్నారు. అటువంటి ఆఫీసర్స్ కౌంటింగ్ ను మనమేం ఆందోళన పడలేదు. ఎలక్షన్ కమిషన్ షుడ్ ఇంటర్వ్యూ, వాళ్ళు ఈ బాధ్యత తీసుకోవాలి. నాకు